గల్లీలో ఒక 5 వ్యక్తులు వచ్చి వాళ్ళని థ్రెటనింగ్ చేస్తారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మాకు. మేము ఏమంటే నేను నా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు. అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ 9th క్లాస్ చదువుతున్న బాబు కాకతీయ కాలేజ్ స్కూల్లో పోయిన నెల 29th నాడు చనిపోవడం జరిగింది. దాని మీద 4th టౌన్ పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని సీక్వెన్స్లో భాగంగానే ఇవాళ కాకతీయ యాజమాన్యానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్ రష్ అయ్యి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దాని ద్వారా విచారించి బాధ్యత ఏదైనా దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. ఏదైతే కాలేజీలో చదువుతున్న జశ్వంత్ రెడ్డి చనిపోవడం జరిగింది కాలేజ్ స్కూల్లోనే. ఆ సంఘటన జరిగిన తర్వాత మేము న్యాయంగా పోరాడదామని చెప్పేసి కేసు పెట్టి రావడం జరిగింది. దాని తర్వాత స్థానికంగా మా ఎమ్మెల్యే గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారిని కలవాలని మేము వెళ్తున్న సమయంలో మాకంటే ముందే తల్లిదండ్రులకి ఎవరైతే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారో ఎవరు లేని సమయంలో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎన్నో కాలేజీలో ఎంతోమంది చనిపోతున్నారు, ఏ కాలేజీ గుర్తింపు రద్దు కాలేదు కదా, ఇప్పటిదాకా 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టాము, ఇంకొక 20 లక్షలు ఖర్చు పెడతాం, కానీ ఏమవుతుంది మా కాలేజీ కానీ మా స్కూలు మా యాజమాన్యం ఏమీ బంద్ కాదు, మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఏమన్నా కావాలంటే అడగండి, అంతేగాని బైక్ ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్యూ పెద్దగా చేస్తే మేము కూడా ఇంకా పెద్దగా చేస్తాం, జాగ్రత్త ఖబర్దారని ఎవరైతే మా బావ మా చెల్లెళ్ళనో వాళ్ళని బెదిరించడం జరిగింది తల్లిదండ్రులని. మేము ఏమంటున్నామంటే మేము న్యాయంగా పోరాడుతున్నాం. ఏ రోజు కూడా కాలేజీ మీద దురుసుగా ప్రవర్తించలేదు, కాలేజీ వాళ్ళ మీద చర్య కూడా తీసుకోలేదు. మేము చట్టపరంగా మేము ముందుకెళ్తున్నాం. కానీ మా మీద ఈ విధంగా భౌతిక దాడులు చేయడానికి యాజమాన్యం తరపున మేము వచ్చాం అని స్టాఫ్ ఇద్దరు ఎవరైతే బయట సెటిల్మెంట్ చేస్తారో ఇద్దరు రౌడీ షెటర్లు వచ్చి ఈరోజు మా బావ ఆ చెల్లెలు మా కుటుంబ సభ్యుల మీద వచ్చి బెదిరించడం జరిగింది. కాబట్టి మేము చట్టపరంగా వెళ్దామనుకుంటాం. లిఖితపూర్వకంగా 100 కాల్ చేసి లోకల్ సిఐ గారికి ఇంటిమేట్ చేసి వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం అలానే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకొని ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలి. మా పిల్లాడు ఏదైతే నడిచే ఫుటేజ్ చూపించాడు, కానీ మా పిల్లాడిని మా బావ మా చెల్లెలు చేతులు ఎత్తుకొని పోయారు. ఆ ఫుటేజ్ ఎందుకు చూపించలేదు? మరి డెడ్ బాడీ అనే కదా మీరు ముట్టుకోలేదు. ఆ రోజు డెడ్ బాడీ ఉందనే మీరు ముట్టుకోలేదు. మరి మా బావ మా చెల్లెలు డెడ్ బాడీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, మీరు ఎందుకు రాలేదు హాస్పిటల్కి? 1000 మందికి 1000 మందికి భోజనం పెడతారు మీరు. మా ఒక్క పిల్లాడికి అనారోగ్యంగా ఉన్న మా ఒక్క పిల్లాడికి బయట నుంచి ఫుడ్ ఎందుకు పెట్టారు? మీరు వండి పెట్టలేకపోయారా? 1000 మందికి వండి పెట్టేవాళ్ళు మీరు బయట నుంచి ఫుడ్ ఎందుకు తెచ్చిపెట్టారు? అనారోగ్యం ఉన్న పిల్లాడికి రాత్రి బాగలేదని మీరే రూమ్లోకి 2 పిల్లల నుంచి పంపించారు. నడవలేని పరిస్థితిలోని హాస్పిటల్ తీసుకుపోవాలని రూమ్లో పండుకోబెడతారా? రాత్రి బ్లడ్ వామిటింగ్ అయితే తీసుకుపోయి ఇంకో రూమ్లో పడేశారు మా పిల్లాన్ని. మరి పొద్దున్న తీసుకుపోయారు, హాస్పిటల్కి తీసుకుపోలేదు. 9 గంటలకి ముక్కులోంచి రక్తం వస్తుంటే మా బావకు ఫోన్ చేశారు. మీరు ఏమని చేశారు? మీ పిల్లాడికి ఎమర్జెన్సీ ఉంది వచ్చి హాస్పిటల్ తీసుకోమన్నారు. మీకు 1,50,000 ఫీజు ఎందుకు కట్టాం? మేము మిమ్మల్ని నమ్మే కట్టాం కదా మేము. మరి మా పిల్లని ఎందుకు హాస్పిటల్ తీసుకోలేదు? కూతవేడు మా బావగారు వచ్చి 2 నిమిషాల్లో వాళ్ళు డెడ్ బాడీని ఎత్తుకుని హాస్పిటల్ తీసుకుపోయి అప్పటికే 1 గంట అయిపోయింది, చనిపోయారు పిల్లాడు అని చెప్పి డాక్టర్ చెప్పాడు. మరి ఇంత కప్పిపుచ్చే ధోరణిలో మీరు ప్రెస్ నోట్ ఇస్తున్నారు. మరి ఇదే అడుగుతున్నాం మేము ప్రతికాముఖంగా. మా పిల్లాడు చనిపోయిన రోజు ఏ పేపర్లో రాలేదు, మీరు ఈరోజు పేపర్లో ఇవ్వగానే మీ అన్ని పేపర్లో వచ్చింది. మీరు ప్రెస్ నోట్ ఇవ్వగానే అన్ని పేపర్లో వచ్చింది. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు. మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదు, చట్టాన్ని అతిక్రమించలేదు, చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవాలంటే అదే రోజు తీసుకోలేదు. మేము న్యాయంగా కొట్లాడుతున్నాం. మా పిల్లాడికి జరిగిన అన్యాయం ఇంకో పిల్లాడికి జరగద్దు. ప్రతి స్కూల్లో కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాలి. వాళ్ళు బయట నుంచి ఇచ్చే ఫుడ్ వల్ల జరిగిందా, ఆ స్కూల్ వల్ల జరిగిందా, మాకు న్యాయం జరగాలి. మా పిల్లాడి మృతికి మా యాజమాన్యమే వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళు వామిటింగ్ ట్యాబ్లెట్ ఇచ్చారు. లేవలేని పిల్లాడికి వామిటింగ్ ట్యాబ్లెట్ ఎట్లా ఇస్తారండి? ఒక డాక్టర్ తీసుకుపోవాలి కదా, పక్కనే హాస్పిటల్ ఉందిగా. వాళ్ళే ఎట్లా సొంతంగా ట్రీట్మెంట్ చేశారు? ఏ విధంగా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అది ఎన్ని రోజులు వస్తుందో మాకు తెలియాలి. విచారణ ఎంతవరకు జరిగింది, పారదర్శకం జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో మాకు వీళ్ళ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. నిజామాబాద్ 4th టౌన్ ఎస్ఐ మీద మాకు నమ్మకం లేదు. మాకు సిబిసిఐడి కానీ ఇంకేదైనా ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి.